బ్రేకింగ్ న్యూస్. మాజీ సీఎం జగన్ ను నెల్లూరు జిల్లా కడేరు రైతులు కలిశారు. కడేరులో ఏర్పాటు చేయబోతున్న ఇండోసోల్ సోలార్ కంపెనీకి వ్యతిరేకంగా వారు జగన్ కు వినతి పత్రం ఇచ్చారు. తమ ఉద్యమానికి అండగా ఉండాలని కోరారు. కడేరులో ఇండోసోల్ కంపెనీ కోసం 8,458 ఎకరాల భూమి సేకరించే యోచనలో ప్రభుత్వం ఉందని, పంటలు పండే భూముల్ని సేకరిస్తామనడం బాధాకరమని కరేడు రైతులు జగన్ కు వివరించారు. కరేడు రైతుల పోరాటానికి అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ కాశీరావు ఫోన్ ఇన్ అందిస్తారు. కాశీరావు, చెప్పండి, మాజీ సీఎం జగన్ ను కడేరు రైతులు ఆయనకి వెళ్లి ఒక వినతి పత్రం సమర్పించినట్లుగా మనకి సమాచారం లభిస్తోంది. వారు చేయబోయే పోరాటానికి జగన్ అండగా ఉంటామని కూడా భరోసా ఇచ్చినట్లుగా సమాచారం లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి, మాజీ సీఎం జగన్ తో ఈ రోజు కరేడు రైతులు సమావేశం అయ్యారు. సోలార్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా వినతి పత్రాన్ని సమర్పించారు. ఇండోసోల్ సోలార్ కంపెనీకి వ్యతిరేకంగా ఇప్పటికే రైతులు కరేడు రైతులు పోరాటం చేస్తున్నారు. ఇండోసోల్ కంపెనీకి 8,458 ఎకరాల భూమిని సేకరించే విషయంలో ప్రభుత్వం ఉంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ పంటలు పండే భూముల్ని వీళ్ళకి దారాదత్తం చేయడం ఏంటంటూ కరేడు రైతులు అభ్యంతరం చేశారు. దీనికి అనుగుణంగానే కరేడు రైతులు పోరాటానికి అండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు ఆయనకి వినతి పత్రం సమర్పించారు. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా సమ్మతం తెలిపారు. ఖచ్చితంగా కరేడు ఉద్యమానికి కరేడు రైతులు చేసినటువంటి ఉద్యమానికి తాను అండగా నిలబడతానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కరేడు గ్రామం ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అయితే పలువురు అనలిస్టులు కానీ అలాగే గ్రామ ప్రజలు చెప్తున్నటువంటి దాని ప్రకారం గత వైసీపీ హయాంలోనే ఇండోసోల్ అనే కంపెనీ కోసం టీవీ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి 5,000 ఎకరాల భూమిని రామాయపట్నం పోర్టు సమీపంలో కేటాయించింది. అది జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల కంపెనీ అని, ప్రజలకు రైతులకు అన్యాయం చేసి భూమిని అప్పచెప్తున్నారంటూ అప్పట్లో వామపక్షాలు అలాగే ప్రజలు ఆరోపించడం కూడా జరిగింది. 2024 ఎన్నికల ముందు ఆ భూ కేటాయింపులను మరింతగా పెంచడం కూడా జరిగింది. యువగలం పాదయాత్రలో భాగంగా పర్యటనకు వచ్చినటువంటి లోకేష్ ఆ సంస్థ జగన్ సన్నిహితులదేనని కూడా అప్పుడు ఎవరైతే నారా లోకేష్ యువగలం పదయాత్రకు వచ్చాడు ఆయన జగన్ సన్నిహితులదని కూడా విమర్శలు చేయడం జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఆ భూసేకరణ ఆపివేస్తారని చెప్పి అందరూ కూడా గ్రామస్తులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. రామాయపట్నం సమీపంలో జగన్ ప్రభుత్వం కేటాయించిన భూముల్ని బీపీసీఎల్ రిఫైనరీ కోసం వెనక్కి తీసుకున్నారు. దానికి బదులుగా కరేడు గ్రామం దగ్గర దాదాపుగా 8,000 ఎకరాలకు పైగా భూమిని ఇండోసోల్ కంపెనీకి కేటాయించడం వివాదాస్పదమైంది. అప్పుడు జగన్ ఇప్పుడు కూటమి కేటాయించినటువంటి భూములు అత్యంత విలువైనవి అని చెప్పి కూడా రైతులు చెప్తా ఉన్నారు. 2 పంటలు పండించినటువంటి భూమి కాస్తగా లోతుగా తవ్వితేనే నీళ్లు పడి సారవంతమైనటువంటి భూముల్ని ఇండోసోల్ కంపెనీకి ఎలా దారాదత్తం చేస్తారని చెప్పి కూడా ఇక్కడ రైతులు విమర్శలు చేస్తా ఉన్నారు. రైతులు ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఇదే ప్రాంతంలో ఎన్నో అప్లాండ్ లేదా డ్రైలాండ్ పరిశ్రమలు కేటాయించాలి కానీ పంటలు పండే భూముల్ని ఎలా కేటాయిస్తారని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి కూడా గ్రామస్తులు విమర్శించడం కూడా జరుగుతా ఉంది. కరేడు గ్రామానికి చెందినటువంటి భూములు వదిలేయాలని చెప్పి ఇప్పటికే దాదాపుగా కొన్ని రోజుల నుంచి కూడా రైతులు నేషనల్ హైవేను దిగ్బంధించారు. అలాగే ఆందోళన చేస్తా ఉన్నారు. అయితే పోలీసులు తాత్కాలికంగా ఆందోళనకారులను నచ్చజెప్పి తాత్కాలికంగా ఏదైతే రైతులు చేస్తున్నటువంటి ఆందోళనని విరమింపజేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇక్కడ రైతులు ప్రజలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ భూముల కేటాయింపు వల్ల అటు ఇటుగా 10,000 మంది పైగానే ప్రభావితం అవుతారు. ముందస్తుగా 4,000 ఎకరాల సేకరణకు రాత్రి నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పి ఇక్కడ ఏదైతే ఉద్యమం చేస్తున్నారో వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే రాత్రి నోటిఫికేషన్ ఇవ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిన పరిస్థితుల్లో ఈ రోజు కందుకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ తరఫున పోటీ చేసినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ అక్కడ ఉన్నటువంటి రైతులను తీసుకొని ఈ రోజు మాజీ సీఎం జగన్ తో సమావేశం ఏర్పాటు చేసి ఈ సోలార్ కంపెనీకి ఏర్పాటుకు వ్యతిరేకంగా కూడా వినతి పత్రం సమర్పించారు. దీనికి ఖచ్చితంగా ఏదైతే కరేడు రైతులు ఉద్యమాన్ని చేస్తున్నారో దానికి ఆ ఉద్యమానికి సంఘీభావం తెలపాలని చెప్పి కూడా జగన్ కోరటం జరిగింది. జగన్ కూడా అందుకు సమ్మతించారు. కరేడు రైతులకు అన్యాయం జరగనివ్వనని చెప్పి చెప్పారు. అయితే ప్రతి విషయాన్ని కూడా రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళ లబ్ధి కోసం వాడుకోవటం అనేది కూడా పరిపాటిగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో
ఈ కరేడు ఉద్యమాన్ని అటు వైసీపీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అలాగే వామపక్షాలకు చెందినటువంటి నాయకులు కూడా కరేడు రైతుల ఉద్యమాన్ని వాళ్ళ లబ్ధి కోసం వాడుకుంటున్నారని కూడా ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్ కేటాయించినటువంటి ఇండో సోలార్ కంపెనీ భూములు ఇప్పుడు వాళ్ళకి మన వ్యతిరేకంగా ఎలా రైతులు ఉద్యమం చేస్తా ఉంటే ఎలా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సపోర్ట్ గా నిలబడతాడు. అలా సపోర్ట్ గా నిలబడే పక్షంలో ఖచ్చితంగా ఆ రోజే ఇండో సోలార్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పి కూడా కొంతమంది విమర్శలు అయితే చేయకపోలేదు. అయితే యువగలం పదయాత్ర సంబంధంలో నారా లోకేష్ ఇది ఇండో సోలార్ కంపెనీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సన్నిహితం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా ఈ ప్రాజెక్టు మీద ఆయన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండో సోలార్ కంపెనీకి కూటమి ప్రభుత్వమే భూములను అప్పచెప్పడంతో కొంతమేర కూడా కూటమి ప్రభుత్వం మీద కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం జరుగుతుంది. మొత్తం మీద గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి భూములు కేటాయించాడు. ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు విమర్శలు గుప్పించింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇండోసిస్ ప్రాజెక్ట్ ఉందో దానికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమం చేస్తుంటే వారికి సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించినటువంటి కూటమి ప్రభుత్వం ఈ ఇండోసల్ ప్రాజెక్ట్ కి భూములు కేటాయించడం కొంత ఆశ్చర్యకరమైన విషయంగా కూడా మనం చెప్పుకోవాల్సింది. ఏదైతే మాత్రం పంటలు పండే అంటే 3 పంటలు పండే రైతుల భూములను ప్రభుత్వం ఈ సోలార్ కంపెనీకి ధారాదత్తం చేయడం ఏదైనా మంచి పద్ధతి కాదని చెప్పి కూడా మన రాజకీయ నాయకులు అలాగే రైతు నాయకులు కూడా విమర్శ చేయడం జరుగుతుంది. మొత్తం మీద అయితే ఈ రోజు మాజీ సీఎం జగన్ తో కరేడు రైతుల సమావేశం జరిగింది. సోలార్ కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా కూడా వినతిపత్రాలు ఇండో సోలార్ కంపెనీకి ఎట్టి పరిస్థితుల్లో తాము మద్దతు ప్రకటించేది లేదని చెప్పి రైతులు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఖచ్చితంగా తాను సంఘీభావం ప్రకటిస్తానని మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.